మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం. 3 ప్లేసుల్లో ఈడ రక్తం అయితే మాత్రం మనం చూడొచ్చు. పూర్తి రక్తం మడుగులో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చివరిలో అబ్బాయి తర్వాత కూడా ఇంకా చనిపోయాడో లేదో అనే ఉద్దేశంతో బండరాయితో కూడా ఇక్కడ పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇప్పటికే సంఘటన జరిగినప్పుడు ఏదైతే ఉందో వల్ల 2 వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారా లేదంటే పరారీలో ఉన్నారా? పొద్దున్నే అయితే పోలీసులు పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్తో కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనతో ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటల్లో విందాం. సార్, మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది సార్? ఏం జరిగిందని కంప్లైంట్? నైటు సుమారు 1 గంట 1:30 ప్రాంతంలో ఇట్లా చెప్పడం జరిగిందండి. దాంట్లో భాగంగా మా హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసినాము. సారు డిఎస్పి సారు, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఎస్ఐలు, మేమంతా సీన్ విజిట్ చేసినాము, విచారణ చేస్తూ ఉన్నాము. తదుపరి వివరాలన్నీ క్లియర్గా విచారణ అనంతరం తెలియపరుస్తున్నాము. బంధువులేనా సార్? ఏమన్నా అంటే బంధువులే. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో ఆమె భర్తకు 2 భార్యలు. ఈమె చిన్న ఆమె, చనిపోయిన ఆమె. ఈమెకు ఒక కొడుకు. చనిపోయిన ఆమె అంగన్వాడీ టీచరు. ఆమె కొడుకుని, పెద్ద భార్య కొడుకులు మాకున్న సమాచారం. దాంట్లో క్లూవన్సికంగా విచారణ చేస్తూ ఉన్నాము. తదుపరి వివరాలు మరి చెప్తామండి. సార్, వీళ్ళు ఏమన్నా కలిసే ఉండేవాళ్ళ సార్? ఎట్లా ఈ గ్రామంలోనే ఉంటారా ఏంటి అసలు? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బెంగళూరులో పనిచేస్తారు అని వినికిడి. వీళ్ళైతే ఇక్కడే ఉన్నారు. ఎవరైతే చనిపోయి ఉన్నారో తల్లి కొడుకు ఇక్కడే ఉన్నారు. ఆమె అంగన్వాడీ టీచరు. ఆ పిల్లోడు కూడా బొలోరో వెహికల్కి డ్రైవర్గా పనిచేసేవాడు, ప్రైవేట్ వెహికల్స్కి. అది విషయం అండి. సార్, ఆస్తి తగాదాలేనా? ప్రాథమికంగా మీకు ఏంటి ఏమన్నా తెలిసిందా సార్? నాకు తెలిసినంత వరకు ఆస్తి తగాదని తెలిసిందండి. దగ్గర ఒక 2 ఎకరాల పొలం ఉందని, ఆ పొలం వివాదంలోని భాగంగా ఈ జరిగిందనేది విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇంకా తదుపరి విషయాలు మరి కూలంకషంగా మేము చెప్తాం, విచారణలో జరుగుతాయి. తర్వాత కూడా గ్రామస్తులను కూడా భయపెట్టినట్టుగా తెలుస్తుంది. మీ దృష్టికి ఇటువంటివి వచ్చాయి? ఎందుకంటే తల పట్టుకుని ఆయన మొత్తం గ్రామంలో కూడా తిరిగాడు అని చెప్పేసి ఇవన్నీ మీ దృష్టికి వచ్చాయి? ఆ సమాచారం ఏం లేదండి. ఈడ వాళ్ళు ఏమంటే కొట్లాడుకునే సమయంలో ఇరుగు ఇండ్లు, పక్కపక్కన ఇండ్లలో ఒకళ్ళు కొంచెం వాళ్ళ అమ్మ తప్పించుకోవాలని చూడడం జరిగింది. పక్క ఇంట్లో పోయి దాక్కుంటే అక్కడ కూడా వాళ్ళు ఆగి కొట్టడం జరిగిందండి. అంతవరకు తెలిసింది. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ ఇంటి ముందర జరిగింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? మీరు ఏం చూసారు? మేమేం తెలియదు సార్. నేను మా ఆయన పనుకున్నాము, అంతే. పనుకున్నాము, గొడవ వినపడతానే మేము ఇంకా మా అబ్బాయిలు ఎవరు లేరని మేము ఉరికినాం సార్. అంతే. ఇంకొకటి వచ్చేసరికి అంతే సార్. ఎట్లా ఉండేవాళ్ళమ్మా? బాగుండేవాళ్ళ? వీళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళ? ఎందుకంటే తెలియదు సార్, వాళ్ళ కుటుంబం వేరు కదా. మేము 14 ఎత్తనే టౌన్ పని పోయి వచ్చేవాళ్ళం సార్. మాకైతే క్లారిటీగా ఏమీ తెలియదు. మా ఆయన పేషెంట్, మేము పని పోతేనే మాకు గడిచేది. మాకైతే తెలియదు సార్. మీ ఇంటి ముందరే కదమ్మా జరిగింది మొత్తం? పడుకున్నాం సార్. అంతా అయిపోయినాక మేము ఉరికినాము. మేము ఈ మధ్యలోకి రాలేదు. సార్లు వచ్చే వరకు మేము రాలేటికి. మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు పోలీసులకైతే అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మాకు ప్రాథమికంగా అయితే ఆస్తి తగాదాలని తెలిసినాయి. పూర్తి వివరాలు అయితే మాత్రం మాకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ మొత్తం అంతా ఎంక్వైరీ చేసినాం. సంఘటన జరిగిన దాడి చేసిన వ్యక్తులు అయితే మాత్రం 2 ఉన్నారని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో గ్రామస్తులు కూడా ఏదైనా చెప్పాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ భీతావాహ పరిస్థితి, అతను చేస్తూ వారి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఇప్పటికీ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఇక్కడైతే మాత్రం ఒక రాత్రి జరిగినటువంటి సంఘటన ఒక భీతావాహ పరిస్థితి. గ్రామస్తులు కూడా ఇప్పటికీ కూడా వారు ఆ భయం, రాత్రి జరిగినటువంటి అతను తర్వాత కూడా తలను కొని కూడా ఏకంగా గ్రామస్తులను కూడా నేను చాలా రోజులేమో ఉండను, నేను స్టేషన్లో తిరిగి వస్తాను, నా మీద ఎవరికైనా పోలీసులకి ఏం చెప్తారు అన్నట్టుగా కూడా భయపడించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని మనకి ప్రాథమికంగా సమాచారం. అయితే రాత్రి గొడవ ఆయన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ వెహికల్లోనే, ఈ వాహనంలోనే 2 వీలర్లో వచ్చారు. అటాక్ చేసిన తర్వాత
తను ఈ బైక్ స్టార్ట్ కాకపోవడంతో వాహనాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక్కడే మొదట అయితే మాత్రం జరిగినటువంటి దాడి అయితే మాత్రం ఈ ఇంటిలోనే. అతను తర్వాత కూడా ఆ ప్లేట్లో అదేదో భోజనం కూడా తిని వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పటికీ ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం చూడవచ్చు మనం. ఇక్కడైతే ఇక్కడ ఈ ఇంట్లో అటాక్ చేసి వెళ్ళని ప్రయత్నం చేశాడు. ఇక్కడ తర్వాత ఆయన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు చనిపోయిన మృతుడు ఇక్కడ నుంచి పరిగెత్తితే అక్కడ నుంచి 2-3 ఇళ్లలో కూడా వెళ్ళేందుకు ప్రయత్నం చేయగా అక్కడ కూడా రక్తం అయితే పూర్తి స్థాయిలో రక్తస్రావం అయింది. మొదటిసారి అయితే ఇక్కడ అటాక్ జరిగింది. ఇక్కడ నుంచి తల్లి కొడుకు వాళ్ళు భయభ్రాంతులకు గురై ఇక్కడ నుంచి చూడొచ్చు రక్తం మడుగులో వీళ్ళు పరిగెత్తినటువంటి పరిస్థితి. వీరిని వెంబడిస్తూ కూడా ఏకంగా ఒక మహిళని అక్కడ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఆ మహిళకి పరిస్థితి. ఇక్కడ నుంచి మరి తను మరి ఇక్కడ రక్తస్రావం అవుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ నుంచి మరి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చిన్న కుమారుడు పరిగెత్తు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సంఘటనా స్థలంలో పడిపోతే అక్కడ కూడా తర్వాత ఏకంగా ఇక్కడ ఈ ఇంట్లో ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడ కూడా సహాయం చేయండి ఇంకోటి అని అరిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడింది. ఇక్కడ నుంచి మరీ అటాక్ చేస్తూ మరి ఇక్కడ నుంచి పరుగులు తెరిచినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మరి మరొక సంఘటన స్థలం ఇది ఏదైతే ఉందో రక్తపు మడుగు ఇక్కడ అనేది ఇక్కడ పడిపోయాడు. ఇక్కడ పడిపోయిన తర్వాత ఇక్కడ చనిపోయాడో లేదో అని చెప్పేసి తల మీద పరిస్థితి. ఇంత భయానకరమైనటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి జరగడం అనేది వీళ్ళు ఇక్కడ గ్రామస్తులు అయితే జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి తరిమెల గ్రామంలో జరిగినటువంటి ఏదైతే ఉందో పెద్ద భార్య చిన్న భార్య కొడుకులకు సంబంధించిన అంశం మమ్మల్ని వేడుకుంటున్నా కూడా అతను ఏమాత్రం వినిపించుకోలేదు. ముఖ్యంగా నల్లకాయ సంబంధించి అది 1-2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించిన అంశమే ఇది తీవ్రంగా. ఎందుకంటే మా అమ్మకి ఇవ్వకుండా నువ్వే అంతా తీసుకున్నావు అన్నట్టుగా అతను కక్ష పెట్టుకొని దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏకంగా రాత్రి సంఘటన ఏదైతే ఉందో తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడైతే మొదట్లో మనం చూసామో అక్కడికే అన్నిటికీ అక్కడికి చేర్చి అతను ఏదో ఆహారం కూడా ప్లేట్లో అన్నం పెట్టుకొని కూడా తిని వెళ్ళాడు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ బైక్లో వచ్చాడు అటాక్ చేయడానికి. ఈ బైక్ స్టార్ట్ కాకపోవడంతో తిరిగి మరి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే పోలీసులు చెప్తున్నది ఒకటే, మాకు పూర్తి సమాచారం అర్ధరాత్రి వచ్చిన వెంటనే మేము ఇమ్మీడియట్గా సంఘటనా స్థలానికి వచ్చాం. కాకపోతే దుండగులు మాకు ఇంకా ఎవరు మాకు అందుబాటులో లేదు. మాకు ప్రాథమికంగా తెలిసిన అంశాలు అయితే మాత్రం ఆస్తి తగాదాలని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అయితే మాత్రం నిందితులను తొందరలో పట్టుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.